ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ గివ్ అప్, ఫర్ యువర్ వర్క్ విల్ బి రివార్డెడ్. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎన్నో సందర్భాలలో మనకు నిరుత్సాహం వస్తుంది. మన శ్రమ ఫలించకపోతే, మన ప్రయత్నాలు అన్నీ విఫలమైపోతూ ఉంటే మనం ఆగిపోవాలి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆగిపోకు, నిలిచిపోవద్దు, ధైర్యము తెచ్చుకో. ఇది కేవలం ఒక ఆజ్ఞ కాదు, ఇది దైవికమైన ఒక భరోసా. నీవు నిలవబడితే నీ శ్రమ, నీ ప్రయాస వ్యర్థం కాదు. ఈ మాట రాజైన ఆసా దినాలలో దేవుడు ప్రవక్త అయిన అజర్య ద్వారా మాట్లాడినటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు అప్పట్లో విగ్రహారాధనలో, భ్రష్టమైన జీవితంలో నిమగ్నమై ఉండిపోయారు. దేవుని వాక్యం వారు దూరం అయిపోయారు. కానీ రాజైన ఆసా దేవుని వైపు తిరిగాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న విగ్రహాలను తొలగించాడు, దేవుని మందిరాన్ని పునరుద్ధీకరించాడు, దేవుని వాక్యమాన్ని ప్రజల మధ్యలో మరలా నిలిపాడు. ఈ సందర్భంలో రాజైన ఆసాకు దేవుడు భరోసా ఇచ్చాడు. నువ్వు కష్టపడుతున్నావు, కానీ నువ్వు ఆగిపోవద్దు. నీ ప్రయాస, నీ శ్రమ వృధా కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇదే మాట ద్వారా ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పనిలో, నీ విశ్వాసములో, నీ పరిచర్యలో, నువ్వు చేస్తున్న సమస్తములో కూడా నిలబడిపోవద్దు. అనేక అనానుకూల పరిస్థితులు రావచ్చు, నిరుత్సాహం నిన్ను క్రమ్ముకోవచ్చు, కానీ ధైర్యంగా కొనసాగు. నీ శ్రమ, నీ ప్రయాస అది తప్పకుండా ఫలిస్తుంది. దేవుడు అంటున్నాడు కదా, బలహీనులు కాక ధైర్యము వహించండి. దేవుడు చెప్పే మొదటి మాట ఇది. బలహీనత అంటే కేవలం శారీరకమైన శక్తిహీనత కాదు, మనసు మరియు ఆత్మ యొక్క నిరుత్సాహము గురించి మాట్లాడుతున్నాడు. నేను నా జీవితంలో మనలోని ఆత్మను, నిరుత్సాహముతో నిండిపోయిన ఆత్మను, కృంగిపోతున్న నీ ఆత్మను మరల తిరిగి వెలిగించాలని అనుకుంటున్నాడు. అధైర్యపడకు, నేను నీ దేవుడను, ధైర్యము తెచ్చుకోమంటున్నాడు. నీవు ప్రయత్నిస్తున్న ప్రతి చోట ఫలితం కనిపించకపోయినా సరే నువ్వు ఆగిపోవద్దు. ధైర్యంగా ముందుకి కొనసాగించు, సాగిపో. నేను నీకు తోడుగా ఉన్నాను. ధైర్యంగా ఉన్నవాడు మాత్రమే విజయాన్ని చూస్తాడు. తాత్కాలిక నిరుత్సాహం శాశ్వత ఆశీర్వాదాన్ని కోల్పోవటానికి కారణమవుతుంది. నిన్ను ధైర్యపరిచే మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రయాస వృధా కాదు, నీ శ్రమకు తప్పకుండా ఫలితం రాబోతుంది. మనిషి చూడకపోయినా నీ ప్రయాస దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నిశ్శబ్దంగా చేసిన ప్రతి ప్రార్థన, నీ పరిచర్య, నీ కన్నీళ్లు, దేవుడు దేన్ని మర్చిపోడు. ప్రతి దాన్ని చూస్తూ జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి దేవుడు. ఆయన న్యాయమైనటువంటి దేవుడు. ఆయన సమయంలో, ఆయన విధానంలో నీ శ్రమకు ప్రతిఫలం అనుగ్రహించు ప్రేమ కలిగిన దేవుడు. నీవు నిలబడి ఉంటే
ఈ ఆశీర్వాద కాలము తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. నీకు అనిపించవచ్చు, ప్రభువా ఇంతకాలం నేను శ్రమించాను కానీ ఫలితం ఎక్కడ కనిపించట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను ఆలస్యం చేయట్లేదు, కానీ నీ కొరకు ఫలితాన్ని సిద్ధ చేస్తున్నాను. తగిన సమయమందు హెచ్చించు దేవుడను నేను. ఆయన వాగ్దానం ఒక నిర్దిష్టమైన సమయంలో నెరవేరుతుంది. అది ఆలస్యమైనట్టు అనిపించినా కూడా నువ్వు కాచేయండు. నీ ప్రయత్నాలు దేవుని సమయానికి ఎదురు చూస్తున్నాయేమో, నీవు ఆగిపోకుండా నువ్వు నిలబడినంతకాలం నీ పని సఫలమవుతుంది. దేవుని సమయంలోనే నీ ప్రతిఫలం వస్తుంది. అది ఆలస్యం కాదు, అది పరిశుద్ధమైన దేవుని సమయం అని గ్రహించు. ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి ఆలోచన చేయి. దేవుని పని మధ్యలోనే ఆగిపోయానా నేను ఎప్పుడైనా? నేను నిరుత్సాహంతో విశ్వాసాన్ని వదిలేసానేమో. ఇక నేను ధైర్యంగా కొనసాగగలనా? ఒకసారి నీ ప్రయాణాన్ని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ నువ్వు ఆగిపోయి నిరుత్సాహపడిన నేపథ్యంలో ఉన్నట్లయితే ఈ పిలుపు నీ కోసమే. లేచి నిలవబడు, ధైర్యము వహించు, నీ కార్యము సఫలమవుతుంది. నీ చేతిలో దేవుడిచ్చిన ప్రతి పని విశ్వాసముగా చేయి. దేవుడు దాన్ని మహిమ కలిగిన దాన్ని మార్చగలడు. ఒక మాట జ్ఞాపకం ఉంచుకో, నిన్ను బలహీనుడిగా దేవుడు సృష్టించలేదు. ధైర్యవంతుడిగా, విజేతగా, విశ్వాసవంతుడిగా సృష్టించాడు. నీ పోరాటం పెద్దదే అయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీ ప్రయాస పెద్దదిగా ఉండొచ్చు, కానీ ఫలితం మహిమ కలిగినదిగా దేవుడు మార్చగలడని జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడారు ప్రభా. బలహీనపడుతున్న మా హృదయాలను, మా ఆత్మను ప్రభా నీ మాటతో, నీ వాక్యముతో బలపరిచి మీరు నిలవబెట్టారు. నాయనా, ఇదిగో నా ప్రయాస వ్యర్థము కాదని మీరు చూస్తున్న దేవుడని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు. ఇదిగో నా ప్రయాస సమస్తమును మీరు ఎరుగుదురన్న మాట ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఇదిగో నా చేతులు నీ చేతులకు అప్పగిస్తూ ఆశ కలిగి నీ సన్నిధిలో విశ్వాసముతో ముందుకు కొనసాగటానికి సిద్ధపడుతున్నాను. సహాయం దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.